రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా టైటిల్లోనే ఈ చిత్రం ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో కేవలం ఫ్యూచర్ మాత్రమే కాదు, మన పురాణాలతో లింక్ పెడుతూ పాస్ట్ ని కూడా చూపించబోతున్నాడట డైరెక్టర్ నాగశ్విన్. ఈ సినిమాలో మహాభారతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడట. కల్కి కథ మొత్తం 6000 సంవత్సరాల స్పాన్ లో జరుగుతుందని ఆ మధ్య వెల్లడించాడు నాగశ్విన్. క్రీస్తు పూర్వం 3102లో జరిగినట్టు ప్రచారంలో ఉన్న మహాభారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో కల్కి కథ అంతమవుతోందట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు రివీల్ చేసింది టీం. లేటెస్ట్ గా అమితాబ్ బచ్చన్ నటిస్తున్న పాత్రకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నాడు. మహాభారతం ప్రకారం అశ్వత్థామ మరణం లేని చిరంజీవి. ఇక కల్కి సినిమా కథంతా అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వత్థామ పాత్ర చుట్టూనే సాగబోతున్నట్టు తెలుస్తోంది. కల్కి చిత్రం మే 9న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే అప్పుడు ఎలక్షన్ల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఈ తేదీని మారుస్తారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పటి వరకు చిత్ర నిర్మాణ సంస్థ కల్కి కొత్త తేదీపై ఎలాంటి అప్డేట్ అందించలేదు.